సంఘ క్షేమాభివృద్ధి కొరకు అనే వాక్యం చెప్తుంది. క్షేమాభివృద్ధి. ఎందుకంటే నా జీవితంలో చేసిన మేళ్ళు మరొకళ్ళు ఆయన స్వార్థపరుడు కాదు కాబట్టి నాకే చేస్తాడు, ఇంకెవరికి చేయడం అంటే అది సోద్యం అవుతుంది. కనుక నమ్మిన వారందరికీ, కనుక నమ్మడం కూడా ఏంటంట దేవుని కృపే. నమ్మిక పుట్టించేది దేవుడే. కనుక ఎక్కడ మనం అతిశయించడానికి లేదు. ఏ కోశాన నేను కాబట్టి అంటే అంటానికి లేదు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఏమండి, సమాధానపరచువారు ధన్యులట, వారు దేవుని కుమారులు అనబడతారంటే గత వారం మనము సమాధానాన్ని గురించి చాలా విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. సమాధానం అంటే శాంతి, నెమ్మది కదండి. ఆందోళన లేని పరిస్థితులు, లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు అంటాం కదా మనం. కనుక అంటే దేవుడు మనుషులు పుట్టించేటప్పుడు సమాధానంగా పుట్టించాడా, సమాధానం లేకుండా పుట్టించాడా? సమాధానంగానే పుట్టించాడు. మనం అందరం పుట్టే సమాధానాలు కూల్గానే మనం పుట్టాము. కానీ ఎప్పుడు సమాధానాన్ని కోల్పోతున్నాము అని అంటే, ఎప్పుడు కోల్పోతున్నాము? గత వారం చూసాం మనం కదండి, చాలా విషయాలు చూసాం. ఎప్పుడెప్పుడు కోల్పోయారండి సమాధానము? ఏ విషయాల్లో సమాధానాన్ని కోల్పోయారు? ఏ విషయం ద్వారా సమాధానాన్ని కోల్పోయారు? మనం ఆదాము చూసాము. ఆదాము ఎక్కడ కోల్పోయాడంటే అవిధేయతతో ఏం కోల్పోయాడు? సమాధానాన్ని కోల్పోయాడు. దేవునికి అవిధేయుడయ్యాడు, చెప్పిన మాట చేయకుండా సమాధానాన్ని కోల్పోయాడు. ఇవన్నీ మనం ఆలోచన చేస్తే మన జీవితాలు ఖచ్చితంగా మేలు జరుగుద్దండి. ఒకవేళ దేవునికి అవిధేయులం అయ్యామా ఖచ్చితంగా సమాధానాన్ని కోల్పోతాం. దేవునికి విధేయులమైతే ఆ సమాధానం మనల్ని ఏలుతుంది. సో అవిధేయత. తర్వాత ఇంకేంటంట మత్సరం అంటే కుళ్ళు కదండి. కుళ్ళు లేకపోతే అసూయ అంటారు కదండి. అంటే దేవుడు ఒకరిని అంగీకరించి మనల్ని అంగీకరించకపోతే మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన వారికిలాగా మనం మార్చుకోవడం ఉత్తమం. కానీ వారి మీద కక్ష పెట్టుకుంటే ఏమవుతుంది? సమాధానం కోల్పోయాడు. కయ్యను సమాధానాన్ని కోల్పోయాడు. కనుక మనం అసూయ పట్టడం అనేది క్షేమకరం కాదు. మత్సరము ఎముకలకు ఏమవుద్దంట? కుళ్ళు అట. మత్సరం అంటాం కదా, ఒక్కొక్కసారి ఊరికి పొగలు కక్కేస్తూ ఉంటాం కొంతమందిని చూసినప్పుడు. ఎందుకు వాళ్ళు నవ్వుతే బాధ, ఏమంటే వాళ్ళు సంతోషంగా ఉంటే బాధ, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే బాధ. ఏమంటారు దీన్ని? ఇది దైవిక మనస్సా? కాదు కదండి. ప్రభు తన బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుతాడు. కనుక మనం కూడా ఎలా ఉండాలి? దేవునికి లాగా. ఎవరైనా సంతోషంగా ఉన్నారు, పోనీ ఆరోగ్యంగా కిలకలేసేస్తున్నాడు, తప్పు కదా ఏమండి? అట్లాంటి మాట రాకూడదు. మనం చక్కగా వాళ్ళు ఎవరన్నా పళ్ళుగులు ఇస్తున్నారంటే సంతోషం, ఆరోగ్యంగా ఉన్నారు, దేవునికి స్తోత్రం అని చెప్పాలి. ఎందుకంటే ప్రభు కృప వారి పట్ల ఉంది. కనుక ఈ అసూయతోటి సమాధానాన్ని కోల్పోయిన వారిని మనం చూసాం. తర్వాత దేవునితో సంప్రదించకపోవడం వల్ల కొన్ని కష్టాలు తెచ్చుకున్నాడు అబ్రహాం కదండి. దేవునితో సంప్రదించలేదు. అంత దేవుడు చక్కగా మాట్లాడి ఆయన మాటను బట్టి బయలుదేరిన అబ్రహాము ఏం చేశాడట? దేవునితో సంప్రదించకుండా ఒక రాంగ్ స్టెప్ వేశాడు. తద్వారా సమాధానాన్ని కోల్పోయాడు. నెమ్మది లేదు. సుమారు 13 సంవత్సరాల్లో నెమ్మది లేదు. ఎంతో అంటే ఇప్పుడు నేను ఆండ్రూని చూస్తున్నా. ఆండ్రూ ఎంతో కిలకలేస్తున్నాడు కదండి, సంతోషంగా ఉన్నాడు. ఒక్కసారి వాళ్ళ మదర్ ఫాదర్ ఒకవేళ బయటికి వెళ్ళారంటే ఎవరిని వచ్చారనేసి తను వాళ్ళ అక్క ఉంటే పర్లేదు, అక్క ఉన్నా సరే వాళ్ళిద్దరు లేకపోతే ఏం చేస్తాడు చెప్పండి? బేరం అంటాడు. ఎందుకని చిన్న బిడ్డకి సంతోషానికి కారణం ఏంటంటే కనపడుతున్న తల్లిదండ్రులు. ఏమండి, అబ్రహాంకు సంతోషానికి కారణం ఏంటంటే దేవుడు. ఇప్పుడు దేవుడే 13 సంవత్సరాలు దర్శనం ఇవ్వడం మానేశాడట, కనపడటం మానేశాడు. దేవుడు ఎంత ఇబ్బంది పడి ఉంటాడండి. అఫ్ కోర్స్ 2 భార్యలు ఉన్నారు, ఏమండి, పిల్లలు లేని ఆయనకి కొడుకున్నాడు. ఆయన హీ మే నాట్ హ్యాపీ, ఆయన సమాధానంగా లేడు. ఎందుకని? దేవుని సన్నిధి లేదు. ఎంతున్నా మనం చాలాసార్లు దేవుడు లేకపోయినా ఏమొద్దు వారం. నేను ఒక బ్రదర్తో మాట్లాడాను రాత్రి. మాట్లాడితే ఆయన అంటారు కదా, నిజంగా ఈ వారం అంతా బిజినెస్ పరంగా అంతా బాగుంది, కానీ మానసికంగా ఫిజికల్గా నేను చాలా డల్గా ఉన్నానండి. వై? బికాజ్ ఐ డి నాట్ అటెండ్ సండే చర్చ్కి అటెండ్ అవ్వలేకపోయాను. సో ఐ ఫీల్ సమ్వాట్ ఏదో వీక్గా ఉన్నట్టు అనిపించింది. ఈ ప్రజెన్స్ మనకు కావాలి కదండి. దేవునితో గడిపే సమయం అంతా ఎలా ఉంటుంది? ఆనంద బాష్పాలే. దేవునితో గడపలేకపోతే ఆ ఫీల్ మనకు కలగాలి. యథావిధిగా ఆదివారం చర్చికి వెళ్ళకపోయినా, గురువారం ప్రార్థన రాకపోయినా, నిమ్మకు నీరు కింగులా ఉన్నాం అనుకోండి, అందరూ అనొచ్చు నువ్వు కింగురా అన్నా ఏదో అంటున్నాడు. ఈ మధ్యలో ఎవడాడు నువ్వు కింగురా మా అంటాడు, పిల్లలు అంటారు. కనుక కింగ్ అన్నా కూడా లోపల మనకి ఎలా ఉండాలి? కింగా
ఇంకేదైనా బొంగ, నా పరిస్థితి ఎంతో ఆందోళనగా ఉంది, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాను. అబ్రాహాముని అడిగితే నేను చేసిన పొరపాటు, దేవునితో సంప్రదించకుండా చేసిన పొరపాటు వల్ల 13 సంవత్సరాలు నేను దేవుని సన్నిధి దూరం అయిపోయాను. ఎంత అసమాధానమో, ఎంత అసమాధానమో అలాంటి స్థితి. ఎందుకంటే చిన్న బిడ్డల వల్లే మనం మార్పు నొందితే అలా ఉంటామండి కదండి. ఇప్పుడు తనకి నాకు మా అమ్మ కనపడపోయినా డోంట్ కేర్, ఎందుకని పెద్దోండి అయిపోయాను కాబట్టి. సో వీళ్ళకి ఏం కావాలి, ఇంకా ఆయన పేరు ఇంకా నాకు తెలియదు, ఏం రహాన్. అండ్ వీళ్ళకి ఏం కావాలంట, సంతోషంతో పాటు బిస్కెట్లతో పాటు పాలతో పాటు అమ్మ నాన్న దగ్గర ఉండాలి. ఇద్దరమ్మ నాన్న ఇద్దరు ఉంటే మరీ సంతోషం, ఇంకా సంతోషంగా. అలాగా మన దేవుడు మన సంతోషానికి కారణం ఏమై ఉండాలి, ప్రభు. ఆయన కనపడినంత వరకు, ఆయన ముఖం మనకు కనపడినంత వరకు కిలకలేస్తుండాలి. ఆయన ముఖం ఎప్పుడన్నా మరుగు చేశాడా ఏమవ్వాలి మనము ఆలోచించాలి. వాట్ హ్యాపెండ్, ఎందుకు ప్రభు నీ ముఖం చూడలేకపోతున్నాను, ఎందుకు దేవుని ముఖం చూడలేం, మబ్బు పట్టినప్పుడు చూడలేములేండి అంటారా, ఎందుకు చూడలేము, నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపచేయము, నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు ఇంకా అంటాడు, మీకు నాకు మీ పాపములు అడ్డుగా వచ్చినాయి కనుక ఆయన ముఖాన్ని మన పాపాలు ఏం చేస్తాయంట మనకు మరుగు చేస్తాయి. ఆయన చూస్తాడు బట్ వీ కెనాట్ సీ. అది ఒక్క వన్ సైడ్ C3 గ్లాసెస్ ఉంటాయి, లోపల నుంచి ఉన్న వాళ్ళకి బయట అంతా కనపడుద్ది, బయట వాళ్ళు మాత్రం లోపల వాళ్ళు చూడలేరు. ఇంటికి గ్లాసులు పెట్టుకుంటారు కదా, అలాంటి గ్లాసెస్ దేవుని దగ్గర ఉన్నాయి. దేవుడు మనల్ని చూడగలుగుతాడు, మన స్థితి బాగాలేనప్పుడు మనం చూడలేము. అప్పుడు ఏం చేయాలంట అంటాడు దావీదు, నీ ముఖాన్ని నాకు మరుగు చేసినప్పుడు నేను కిలక వేసి తిని అంటలేదు, కలత చెంది తిని. ఏంటంట, దేవుని ముఖం మనకు మరుగైనప్పుడు మనం ఏమవుతాము, కలత చెందాలి. అబ్బాయి ఏం పర్లేదు, దేవుని చూడకపోతే ఇంక బోల్డ్ మందిని చూస్తాను, అది ఒకటేనా. అబ్రహాంని అడిగామనుకోండి, చాలా తప్పు చేశానండి, చాలా తప్పు, ఇంకెప్పుడు అట్లాంటి చిన్న తప్పు, అది చిన్న తప్ప ప్రపంచానికి పెద్ద క్వశ్చన్ మార్క్, రైట్? ప్రపంచానికి పెద్ద క్వశ్చన్ మార్క్ అబ్రహాం చేసిన తప్పు. కనుక ఇంకెప్పుడు అట్లాంటి బుద్ధిమాలను పని చేయకూడదు, ఆయన సంప్రదించకుండా ఏమి చేయకూడదు. 13 సంవత్సరాలు ఎడబాటు అనుభవించానండి, ఎంత కష్టమైందో నాకు. ఆఫ్ కోర్స్ నాకు కొడుకు పుట్టడానికి ఎక్కడుంది సంతోషం, లేనే లేదు, ఫైటింగే కదండి, వాడికి వీడికి ఫైటింగే, రైట్? సో దేవునితో సంప్రదించకుండా చేసిన పని వల్ల ఏం జరిగింది, మనకి ఏం జరిగింది, అబ్రహాంకి సమాధానాన్ని కోల్పోయాడు. ఇంకా మనం చూస్తే భయం వల్ల కూడా సమాధానం కోల్పోయాడు. ఎవరైనా భయం వల్ల సమాధానం కోల్పోయింది ఎవరు, భయపడి. ఏంటి నాకు గుర్తు రావట్లేదు, మీరేం చెప్తారనేసి. భయం వల్ల భయపడి, ఎవరండి కదా, అబ్రహాము ఇస్సాకు ఏం చేశారు, వాళ్ళు భయపడి. ఏం భయపడి, తమ భార్యల గురించి భయపడి, రాజులకు భయపడి. వాళ్ళు పరాయి దేశంలో ఉన్నారు, భయపడడం తప్పేమి కాదు. మన ఊర్లోనూ పుట్టినూరులోనూ బటన్స్ తీసి తిరుగుతాం మరిని. అదే పరాయి దేశంలో ఉన్నప్పుడు కొంచెం ఒబీడియంట్గా ఉంటాం. సో ఆ భయం అంతా ఏంటంటే, అమ్మో, ఆ భయపడి వారు అసమాధానానికి గురయ్యారు. అబద్ధం చెప్పడం వల్ల రాజు ఎత్తుకెళ్ళిపోయాడు, రైట్? భయం ఏం చేద్దంటే మనల్ని ఏం చేద్దంటే ఒక్కోసారిగా చాలాసార్లు భయము అసమాధానాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది, అసమాధానం వచ్చేస్తుంది. గమనిద్దాం వీటి విషయాలు మనం గమనిస్తే. తర్వాత విసుగు. ఏమండి విసుగు, ఎవరు, మోషే ఇశ్రాయేలు దేవుని ప్రజల పట్ల విసుగుపోయాడు. విసుగుపోయి వద్దన్న పని, అంటే దేవుడు చెప్పని పని చేసేసాడు. అసమాధానం. ప్రభు అంటాడు, యు నో మోర్ కెన్ గో టు సీ, లేకపోతే యెరూషలేం చూడటానికి కుదరదు, కనాన్ చూడలేవంటే ఎంత డిస్టర్బ్ అయిపోయాడు, ఎంత అసమాధానం గురయ్యాడు. చాలా తప్పు చేశాను ఈ ప్రజలు అంటాడు కదండి. మనం చూసాం, చాలా వివరంగా ధ్యానం చేసాం. కనుక విసుగుపోయిన ఎవరి పట్ల, కుటుంబం పట్ల, ఏమండి దేవుని ప్రజల పట్ల, సమాజం పట్ల, లేకపోతే నాయకుల పట్ల, ఎక్కడ విసుగుపోయినా ఏమొచ్చేద్ది మనకి, విసుగు వచ్చింది అనుకోండి, పని ఎవరికి చెప్తారు, విసుకొస్తే పని ఎవరికి చెప్తారు, నోటికి చెప్తాం. పని ఎవరికి చెప్తారు, నోటికి చెప్తాం. నోరు విసుగుపోయినప్పుడు నోరు ఎలా మాట్లాడుతుంది, వాస్తవాలు మాట్లాడేస్తుంది. యాక్చువల్గా మోషేకి అంత కోపం ఉంది ఇశ్రాయేల్ పట్ల. వీళ్ళు ఎక్కడ ప్రజలండి బాబు, లోబడిన వాళ్ళని ప్రజలు. ఆయన అంటాడు, ఈయన అంటాడు. ఆయన అనొచ్చు, ఈయన అనకూడదు. ఏమండి దేవుడు అనొచ్చు, వీళ్ళు లోబడిన ప్రజలు పక్కకుండు అంటాడు, బాబు నేను ఉండను, అమ్మో వీళ్ళు నీ ప్రజలు అంటాడు. ఈయన కోపాడాల్సి వచ్చినట్టు మాత్రం 4 జాడిచ్చాడు, కనుక సఫర్ అయ్యాడు, రైట్? గమనిద్దాం. అలసిపోయినప్పుడు లేకపోతే విసిగిపోయినప్పుడు మోషే సమాధానాన్ని కోల్పోయాడు. ఇక పాపము ద్వారా, పాపం ఏం చేసిందంట, దావీదు
చేసిన పాపం వల్ల సమాధానాన్ని కోల్పోయాడు. ఎంత కలత చెందాడు, అయ్యా తిరిగి నెమ్మదినివ్వా, నీ పరిశుద్ధాత్మ నాకు ఇవ్వా, నెమ్మది లేదు అని అంటాడు. ఎంత దుఃఖమో. రైట్. సో పాపం వల్ల కూడా ఏం పోతుందండి? సమాధానం పోతుంది. ఇంకా మనం హామాను కూడా చూసాం, దుష్టత్వం వల్ల తన ఇంటికి చేటు వచ్చేసింది, దుష్టత్వం. సో మనం కూడా గమనించాలి, ఇవన్నీ మనకి ఏమన్నా పరిచయం అంటే అబ్బాయి మాకేం కుదరదండి, వాళ్ళు ఖచ్చితంగా మన అందరి జీవితాల్లో ఇవి ఏదో సమయంలో వచ్చి మనం నష్టపోతున్నాం. ఏమండి, హామాను చేసిన దుష్టత్వం వల్ల తనకు సమాధానం కోల్పోయి ఏం జరిగిందంట? తను తీసుకున్న ఉరికొయ్యి మీద తానే ఉరి తీయబడ్డాడు. ఇది సోద్యం. ఏమండి, లేకపోతే ఒక రకంగా రాజు అంతటి గొప్పోడు అట్లాంటి అన్నెసెసరీగా. ఏమండి, చాలాసార్లు కొంతమంది మనుషులు నాశనం అయిపోవడం గల కారణాలు ఏంటంటే అసూయ, లేకపోతే ఏదో నాకు ఘనత రావట్లేదనేసి ఆ మొర్దుకాయ మీద పట్టించాడు అనవసరంగా. పట్టించింది ఎప్పుడు కూడా ఎవరి మీద పట్టించాడు? దేవుని బిడ్డ మీద పట్టించాడు. అది ప్రమాదకరం అండి. ఏమండి, ఎవరైనా ఎవరి మీదైనా పట్టిస్తే వాళ్ళ పక్షాన కనుక దేవుడు ఉన్నాడని ఆలోచించి అమ్మో భయపడాలి, అమ్మో వీళ్ళ పక్షంగా దేవుడు ఉన్నాడు కనుక నేను వాళ్ళ జోలికి వెళ్ళను, ఆడి కర్మడిపోతే అనుకోవాలి. కానీ ఆడు అంతేంటో చూద్దామంటే మన అంత తేలిపోద్ది. రైట్. మనం ఎవరమంట? దేవునికి బహు విలువైన వారం. వీఆర్ మోస్ట్ వాల్యూ టు హిమ్. చాలా విలువైన వారము కనుక మనతో పెట్టుకుంటే కుదరదు, మనం దేవునిలో ఉన్నప్పుడు. సో గమనిద్దాం. రైట్. ఇంకా ఈయన కూడా చూసాం, ఎవరిని? సహోదరుడు సౌలు చూసాము. ఈయన భయం అంతా ఏంటంటే మనుషులు మంచిగా ఉంటారు, దావీదు మంచోడు, సుగుణాల సంపన్నుడు, లేకపోతే సుబుద్ధి కలిగినోడు. ఇంకో బాధ వచ్చేసింది. ఇది ఎక్కడ సంత అండి? సుగుణాలను చూసినప్పుడు ఏం చేయాలి? దట్టు ఇతను పనోడు, ఇతని దగ్గర ఎంప్లాయీ, అతను మంచోడు, ఏ పని చెప్పినా చక్కగా చేసుకోతాడు. అతనికి ఏం చెప్పాలి? ఇంకా నా కూతురుని ఇచ్చానయ్యా, నువ్వే నా పక్కనుండు, నా కొడుకు కూడా మీ ఇద్దరికి మంచి రిలేషన్ ఉంది, షబాష్ మీరు చూసుకోండి, నేను చక్కగా దేశంలో హ్యాపీగా ఉంటాను. యుద్ధాలు మీరు ఎలా ఉండేదండి? చరిత్ర ఇంకో రకంగా ఉండేది. అబ్బాయి అసూయ ఎంత అసూయ! కారణం ఏంటంటే మంచోడైనందుకు, దావీదు మంచోడైనందుకు సమాధానాన్ని కోల్పోయాడు. రైట్. ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్న మీరు ఈ వారంలో ఏం చేశారా? ఈ మాటలు విన్న తర్వాత ఏం చేశారు? ఏమండి, ఈ పరిస్థితులు ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ఏమండి మనం ఏం చేయాలంటే వీటిని ఒకవేళ మన జీవితంలో సమాధానం కోల్పోయిన పరిస్థితులు ఉంటే ఒప్పుకుని ఏం చేయాలంట? విడిచిపెడితే ఏం చేస్తాము? కనికరం పొందుతాం. క్రీస్తు కనికరము మనల్ని ఏం చేస్తుంది? ఏమండి, ప్రభుకి ఇష్టంగా చేసేస్తుంది. అంతే కదా. మనం చాలా మాటలు చూసాము. మనము ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కృపకు పాత్రలం అవుతాము. దేవుని కృపకు పాత్రలు అయితే దేవునికి ఇష్టం అవుతాం. దేవునికి ఇష్టం అయితే ఏం జరుగుద్ది? ఎక్కడికి వస్తాం? ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఇది గత వార వాక్య సారాంశం. రైట్. గత వార వాక్య సారాంశము. మనం ఈ విధమైన పరిస్థితుల్లోకి వెళ్ళి ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టి సమాధానం కొరకు క్రీస్తు దగ్గరికి వెళ్తే ఆయనకి ఇష్టమైతే ఆటోమేటిక్గా మనకి సమాధానం కలుగుతుంది. దేవునికి మహిమ. అయితే సమాధానం గురించి ధ్యానం చేసిన మనము ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. సో ఇప్పుడు ఈ మాటల ద్వారా ఎవరెవరికి సమాధానం కలిగింది వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని మనం అన్ని దేవుని దగ్గర అకౌంట్స్ క్లియర్ చేసుకున్నాం అనుకోండి, ఎవరెవరికి సమాధానం కలిగింది? ఎవరి గురించో కాదు, మన గురించి చెప్పండి. ఎవరెవరు సమాధానం కలిగింది అదే అన్నాను నేను. ఈరోజు టైటిల్ ఏంటంటే మనం ఎవరెవరితో సమాధాన పడాలి అనండి ఒకసారి. ఇది వింటున్న వారు కూడా మీరు కూడా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. కొంతమంది చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ సో లైక్ చేయట్లేదండి. రైట్. ఇఫ్ యూ ఎంజాయ్ విత్ దిస్ వర్డ్, దేవుని వాక్యాన్ని బట్టి వింటున్నప్పుడు మీరు ఏం చేయాలి? లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. సో ఇప్పుడు మనం ఎవరెవరితో సమాధానం పడ్డాము అని అంటే ఎవరితోటి? మనతో మనం పడ్డాం. ఎప్పుడు? ఇలాంటివన్నీ విడిచిపెట్టామనుకోండి, ప్రభు తన మహాకృప చొప్పున ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరించినప్పుడు ఆటోమేటిక్గా తనకి ఇష్టమైన మనుషులకు ఏం జరిగింది? సమాధానం కలిగింది. సో అప్పుడు ఏం జరిగింది? మనతో మనకి సమాధానము, ఇంకెవరితో సమాధానం? దేవునితో సమాధానం. రెండు పనులు జరిగినాయి. ఏమండి, మనతో మనకి సమాధానము, దేవునితో సమాధానం, రెండు విషయాలు జరిగినాయి. ఇది మనం తరచూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎండలో కూర్చుంటున్నారు మీరు. రైట్. ఓకే. అందుకే మరి ఎందుకన్నా నేను అయినప్పటికీ అని నా బాధ. రైట్. సో మనతో మనకి సమాధానము, దేవునితో సమాధానం. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకెవరితో సమాధానం కావాలి? ఇతరులతో సమాధానం. ఏమండి, మూడు విషయాలు సమాధానం కలగాలి. మనతో మనకు సమాధానం ఉండాలి. మనతో మనకు సమాధానం ఉండాలండి. మన హృదయంలో ఏం వేయాలంటే సమాధానమును ఏలుచుండనియుడి అంటాడు.
మన హృదయాల్లో సమాధానం ఎప్పుడు వస్తుంది? ఏలడం అంటే మనతో మనకు సమాధానం ఉండాలి, దేవునితో సమాధానం ఉండాలి, మూడో అంశంగా ఇతరులతో సమాధానం ఉండాలి. అలా కుదరదండి. నేను నాతో సమాధానం, దేవునితో సమాధానం, ఇవన్నీ ఎక్కడ ఇతరులతో అమ్మో వాళ్ళతోట నా వల్ల కాదు, కుదరదు. ఆయన చూద్దాం. మీలో కొంతమంది చూస్తుంటే అయ్యి బాబు ఇది ఎక్కడ సమస్య, ఈరోజు వాక్యం నన్ను అనుకోవద్దు. దేవుడు ప్రాక్టికల్గా ప్రతి ఒక్కరిని దర్శించగలుగుతాడు. ధ్యానం చేద్దాం మనం త్వరగా. ఇప్పుడు నేను వాక్యంలోకి వెళ్తున్నాను. మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయంలోనే 23వ వచనం ఒకసారి చదువుతారా? 23 నుంచి కొన్ని వచనాలు త్వరగా చూద్దాం. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుండగా, అంటే ఏంటి? దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఏమంటే అర్పణం కానీ, ప్రార్థన కానీ, లేకపోతే ఆరాధన కానీ చేస్తున్నప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని. ఏమంటే ఈ మాట గమనించండి. మనకి ఇతరుల మీద విరోధం కాదట. మనకి ఇతరుల మీద విరోధం కాదు, నీ మీద నీ సహోదరునికి. సహోదరుడు ఎక్కడున్నాడో? బయట ఉన్నాడు, లేకపోతే ఇక్కడే ఉన్నాడు అనుకుందాం. నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఇక్కడ ప్రార్థనలో గుర్తొచ్చింది అనుకోండి. ఏంటది? అయ్యో నా గురించి ఆయన అలాగ అనుకుంటున్నాడు, నా గురించి ఆవిడ అలాగ అనుకుంటుంది, నా గురించి వాళ్ళు అలాగ అనుకుంటున్నారు అన్నప్పుడు ఏం చేయాలట? అక్కడ బలిపీఠం ఎదుటనే అర్పణమును బలిపీఠం ఎదుటనే విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. ఏమండి ఈ పాయింట్ అర్థమైందా? ఏంటంట, మనం ప్రార్థన చేస్తున్నాం, గుడికి వచ్చేసాము, ఏదో గొడవ జరిగిందో వచ్చేసాము, రాగానే మనకి వాళ్ళ మీద కాదు, వాళ్ళకి మన మీద ఏదైనా విరోధం ఉన్నట్టు మనకు గుర్తొస్తే ఆగండి అని బైబిల్ పెట్టేసి వెళ్ళాలట. మొదట వెళ్ళి సమాధాన పడాలట. ఏమండి సమాధాన పడాలంట. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఆల్ ద టైమ్స్? అన్ని సందర్భాల్లోనూ సాధ్యమవుతుందండి? ఏమండి అవుతుందా? కష్టం, అవ్వదు. చూద్దాం. కనుక అలా చేయటం వల్ల మొదట వెళ్ళి సహోదరుడు సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించవచ్చు, ఆ తర్వాత నువ్వు అర్పణము అర్పించవచ్చు, ఆ తర్వాత మిగతా విషయం చూద్దాం. ప్రార్థన అయిపోయిందా? ఒకవేళ మీరు వచ్చిన ప్రార్థన మరేం పర్లేదు ప్రభువా నీకు స్తోత్రం, నువ్వు చెప్పిన వాక్య ప్రకారం వెళ్ళి చేసి వచ్చాను, నీకే మహిమ అనేసి వెళ్ళిపోవచ్చు, మీరు వచ్చిన చర్చ అయిపోతే. అది వాక్యం, రైట్? ఇంకా తర్వాత చూద్దామా? నీ ప్రతివాదితో ఏమంటున్నాడు? త్రోవలో ఉండగానే నీ ప్రతివాదితో నీ త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానం. ప్రతివాది అంటే ఇద్దరు దెబ్బలాడుకుంటూ వస్తున్నారండి, నువ్వెంతరా నీ అంతేంటి చూద్దాం ఇలా అనుకుంటూ వస్తున్నారు. ఓరు నాయనో ఇది కొనసాగట కుదరదు. కనుక ఏం చేయాలి? వాడంటే అన్నేవాడి అంతేంటి తేల్చేస్తాననేసి కాలు దూగితే దివ్వనేవండి. మనం ఏం చేయాలంటే బాబు నా నేచర్ అది కాదు. ఒకవేళ నీ పట్ల ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించు, నేను ఆ నేచర్ కాదు, నేను ఆయనకి సమాధానం చెప్పుకోవాలి. నీకు లాంటోడు కాదు ఆయన. నువ్వేమో పైరూపాన్ని చూస్తావు, ఆయన నా హృదయాలు చూసేస్తాడు. కనుక నీతో హృదయపూర్వకంగా సమాధాన పడుతున్నాను, నన్ను క్షమించరా నాయన అని తనతో చెప్పాలట. నీవు నీ ప్రతివాదితో త్రోవలో ఉండగానే ఏం చేయాలట? సమాధాన పడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను కోర్టుకేసేస్తాడు, కోర్టుకేసేసిన తర్వాత ఆ తర్వాత కడపటి కాసు చెల్లించేంత వరకు నువ్వు బయటికి రావు. ఎందుకు వచ్చిన తంటంతనం? కనుక కాంప్రమైజ్ కమ్మని చెప్తున్నాడు. ఏం చేయాలంట? కాంప్రమైజ్ కావాలట, రైట్? అది అలా ఉంచితే మరొక విషయానికి వద్దాం. 11వ అధ్యాయం మార్కు సువార్త ఒక ప్రాక్టికల్ విషయాన్ని ఇక్కడ నేను గమనించాను. అది కూడా చూద్దాం. దేవుని వాక్యము 11వ అధ్యాయము మార్కు సువార్త 25, 26 వచనాలు కూడా మనం చూద్దాం త్వరగా. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నట్లా, ఇదేంటి చూడండి, మీకు ఈ మాట కూడా గమనించాలి, అది వినేసి ఊరుకుంటే కుదరదు. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాడిని క్షమించుడి. ఏంటంట? ఇదేంటండి మరి? అక్కడేమో మత్తేసు విడిచిపెట్టి పరిగెత్తమన్నాడు కదా. కొన్ని పరిస్థితుల్లో విడిచిపెట్టి పరిగెట్టలేం, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేం. వెళ్తే రక్కేస్తారు, రక్తాలు వచ్చేస్తాయండి. మనం బుల్లెట్ ప్రూఫ్ వేసుకుని వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి, వెళ్ళలేం. నేను అనేది కరెక్టా కదా? ప్రాక్టికల్ పాయింట్ కదండి. అన్నిసార్లు వెళ్ళలేమండి. అలాగ రక్కిచ్చేసుకుంటాం కొరకేమో ఒకవేళ ఈ మాట ఉందేమో అనుకున్నా నేను ప్రాక్టికల్గానే. నాకు ఈ మధ్యకాలం విన్న పరిస్థితుల్లో నిజంగా వెళ్ళి నన్ను అని అన్నారనుకోండి, రక్కేసి అప్పుడు ఇలాగన్నావే ఇంకా ఆ నోటికి లిమిట్ ఉండదు, పాడు ఉండదు. అలాంటి పరిస్థితులు ఏం చేయాలంట? చేయకుండా
వాక్యం ఏం చెప్తుందంటే, మరలా చదువుతున్నాను, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా, మనకి ఎవరి మీద విరోధం ఉంటే కలిగినడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి. అంటే మనం ప్రార్థన చేసిన ప్రతిసారి ఏం చేయాలంట, అయ్యా నాకు వారి మీద ఇంత బాధ ఉంది, నన్ను ఇలా గీరేశారయ్యా, రక్తాలు వచ్చేసి టీటీ ఇంజెక్షన్ చేయించుకున్నాను, ఏం చేయమంటారు తండ్రి, చాలా బాధపడుతున్నా కనుక వారిని మన హృదయాలు ఏం చేయాలంట, క్షమాపణ ఉండాలి. అయ్యా వారిని క్షమించండి. నేను ఇప్పుడు వెళ్ళినా సరే మళ్ళీ అదే పని చేస్తారు. కారణాలు ఉండవు కొన్ని గొడవలకి, ఏమండి పెద్ద రీజన్స్ ఏముండవు, ఏ చెత్త రీజన్స్ అంత రచ్చ చేసేస్తారు. వారి నేచర్ అలాంటిదని కీర్తనలు మనం చదువుతాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి. కనుక ఏం చేయాలంట, అయ్యా నిలవబడి ప్రార్థన చేసిన ప్రతిసారి ఏం చేయాలంట, వారిని క్షమించాలంట. ప్రార్థన చేసి మోకరించగానే మనకి ఎవరు గుర్తు రావాలంటే, మన మీద నూరేస్తున్న వాళ్ళు, లేకపోతే మనకి వాళ్ళ మీద నూరుడు ఉంటే అది జ్ఞాపకం చేసుకుని మనం హృదయపూర్వకంగా ఏం చేయాలంట, వారిని క్షమించాలి. వారిని క్షమించకుండా పెద్ద ప్రార్థన చేసినా అది ఇక్కడెక్కడే తిరుగుతుంది. రైట్? ఖచ్చితంగా మనం ఏం చేయాలి, క్షమించాలి. ఎలా క్షమించమంటారు? సారీ, ప్రభు నిన్ను క్షమించాడుగా, ప్రభు నిన్ను క్షమించాడు కదా. మీ లెక్క చెప్తే అదే మీ లెక్క, మన లెక్క చెప్తే పెద్ద లెక్క అవుతుంది. ఏమండి ఆ పెద్ద లెక్కని ఆయన ఏం చేశాడు, ఇట్టే కొట్టి పడేశాడు కదా. 50 రూపాయలు ఉండి క్షమించేశాడు. ఎంతైనా సరే పెద్ద అప్పునోడు కూడా ఒకేసారి క్షమించేశాడు. ఆ క్షమాపణలు మనం కొట్టుకొచ్చేసాం. కనుక మన పట్ల చేసిన మన లెక్క దేవుని దగ్గర ఉన్నది అంత పొడవు, అందులో కొంచెం కూడా లేదు మన పట్ల అపరాధం చేసిన వాళ్ళని క్షమించడానికి మనం సిద్ధపడకపోతే ఎలాగా? ఏం జరుగుద్ది? మన ప్రార్థన చేసినప్పుడు, మన హృదయాలు మనం నిలబడి ప్రార్థన చేసినప్పుడు, మోకరించి ప్రార్థన చేసినప్పుడు వెంటనే ప్రభు ఏం చేస్తాడు, మన పట్ల ఉన్న ప్రేమ చొప్పున వాళ్ళని టింగ్ అని బయలు వెలిగినట్టుగా వెలిగిపోద్ది అనమాట. ఏంటది? వాళ్ళ గురించి ఏంటి సంగతి అంటే, ప్రభువా నేను వాళ్ళని క్షమిస్తున్నాను, నువ్వు కూడా క్షమిస్తావా? నేను వాళ్ళకి మనసారా క్షమిస్తున్నాను. ఇప్పుడు మనసారా క్షమించారని మీరు ప్రార్థన చేశారండి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఆవిడ ఎదురొచ్చింది, అంటే వాళ్ళు ఎదురొచ్చారు. ఏం జరుగుద్ది? నవ్వుతాం. అంతకుముందు వరకు నూరేసి వచ్చాము, కానీ ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభు ఏం చెప్తున్నాడు, మొదట నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి వాళ్ళకి క్షమించమంటే పైపోయాను, పాస్టర్ గారు అంటున్నారు కాబట్టి క్షమిస్తాను. అలా కాదు. హృదయపూర్వకంగా మనం క్షమించినప్పుడు, రైట్, దేవుని హృదయపూర్వకం క్షమించినప్పుడు వారు కనపడినప్పుడు ఏం చేస్తాం? నవ్వుతామండి. అరే ఇంత మాట అనేసాను, రక్కేశాను, అయినా సరే నవ్వుతున్నారే, అది ప్రేమ. ఈ విధంగా వాళ్ళు ఏం చేయాలంట, పిచ్చెక్కిపోద్ది వాళ్ళకి. పిచ్చెక్కిపోయి అనుకుంటారు, వీళ్ళు వెళ్తున్న ప్రార్థన, లేకపోతే వీళ్ళు నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు, వీళ్ళ బ్రతుకులే మార్చేస్తున్నాడు, నేను ఇంత హాని చేసినా నన్ను ఇలా క్షమిస్తున్నారంటే వీళ్ళని ఎలాగా నేను వాళ్ళ దేవుడు అని చెప్పక తప్పదండి సాక్ష్యం. కనుక వాక్యం చెప్తుంది కదా, మళ్ళీ చదువుతున్నాను, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నడలా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లనూ వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును. లింక్ ఉందండి. ఏంటంట? లింక్ ఉంది. మనం క్షమిస్తేనే మన పాపాలు క్షమించబడతాయి. ధైర్యం తెచ్చుకుందాం. మనం మోకరించినప్పుడు లేదా ఆలోచించినప్పుడు ఎవరైనా వాడిని ఎలా క్షమిస్తాను అని పళ్ళు కొరికామా, ప్రభు అంటాడు ఈమెను ఎలా క్షమిస్తాను, ఈయన ఎలా క్షమిస్తాను, ఆ లెక్క. ఎప్పుడైతే ప్రభు వాళ్ళని కూడా క్షమిస్తున్నాను, హృదయపూర్వక క్షమించమని అడుగుతున్నానంటే ప్రభు అంటాడు వీళ్ళని కూడా క్షమిస్తున్నాను. ఇదే ఈక్వేషన్ అండి. దీనికి వేరే ఈక్వేషన్ ఏమీ లేదు. మనం క్షమిస్తేనే క్షమించబడతాం. నువ్వు క్షమించకుండా నేను క్షమించలేను అంటే మాత్రం దేవుడు కూడా క్షమించలేడు. కైండ్లీ నోట్ దిస్ పాయింట్. ఈ విషయాన్ని మనం గమనించాలి. రైట్, ఇప్పుడు వద్దాం రండి 120వ కీర్తనకు వద్దాం. ఇక్కడ కీర్తనకారుడికి ఎదురైన పరిస్థితులు కూడా మనం కొద్దిసేపు ధ్యానం చేసి మిగతా విషయంలోకి త్వరగా వెళ్దాం. 120వ కీర్తన. ఈయనకు ఎదురైన పరిస్థితులు సేమ్ దీనికి లాంటిదే, సమాధానం లేని పరిస్థితులు, ఇతరులతో సమాధానం లేని. ఇప్పుడు మనం అండర్ విచ్ హెడింగ్ ఏం ధ్యానం చేస్తున్నాము? మనతో మనకు సమాధానం ఉంది, దేవునితో సమాధానం ఉంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇతరులతో సమాధానం లేదు. ఆ ఇతరులు ఎలాంటి వాళ్ళు? ఇలాంటి వాళ్ళు కూడా కావచ్చు. చూద్దాం ఏమంటున్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించు. ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు అబద్ధాలాడేస్తారు, దేనికైనా అబద్ధాలాడేస్తారు, మోసం. ఇలాంటి వాళ్ళతో ఎంత కష్టమండి.
ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఉంటారు, బయట ఉంటారు, సమాజంలో ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. కనుక అబద్ధమాడు పెదవులు, ఏమండి, మోసకరమైన నాలుక, ప్రభువా నన్ను రక్షించండి. ఇంకా అంటాడు కదా, ఓ మోసకరమైన నాలుక నీకేం చేస్తాడు తెలుసా? ఆయన ఏం చేస్తాడంట? మోసకరమైన నాలుక ఏం చేస్తాడంట? ఆయన నీకేం చేయను ఏంటంట? తంగేడు నిప్పులతో అంటే అగ్ని బాణాలు వేసేస్తాడు నీ మీద. ఎవరి మీద? ఎవరి మీద? మోసకరమైన అబద్ధాలాడే నాలుకల మీద దేవుడు ఏం చేస్తాడంట? అగ్ని బాణాలు వేస్తాడనమాట. తంగేడు నిప్పులు అంటే కనకనలాడే నిప్పులు అనమాట. ఎర్రటి మంట వచ్చి బాణం ఎర్రగా కాగుతూ మంటలు వస్తూ ఉంటుంది అనుకోండి. ఆ మంట వచ్చి మన నాలుక తగిలింది అనుకోండి, ఏమవుద్దండి? కాలిపోతాం అంటున్నాడు. ఇలాంటి పరిస్థితులట తంగేడు నిప్పులతోటి ఆయన నేను కాల్చేస్తాడు. జాగ్రత్త. ఎప్పుడు? అబద్ధము, మోసము. మన నాలుక, మన పెదవులు. మన నాలుక అంటే మన మీద వచ్చేవారు, వారి నాలుక, వారి పెదవులు ఏం చేస్తాయంటే మోసము, అబద్ధాలు, మోసము, అబద్ధాలు. దాంతో గొడవ పెట్టుకుంటే ఎవరేం చేయగలుగుతారండి? ఇప్పుడు గొడవకి కరెక్ట్గా రీజన్ తోటి దెబ్బలాడారనుకోండి, మనం క్రైస్తవులు మనం పారిపోవాల్సిన అవసరంలే. మీరు ఈ పొరుగు వానితోటి దెబ్బలాట ఆడొచ్చు, కానీ ఏం చేయకూడదు? పరువాను గుట్టు బయట పెట్టకూడదు. తర్వాత ఒకవేళ మన సహోదరునితో వ్యాజ్యం ఏమైనా ఉంటే ఎంతవరకు ఉండాలి? అది సాయంత్రానికి క్లియర్ అయిపోవాలి, రీజనబుల్ అయితే. వాళ్ళు ఇలా చేస్తుంటే ఏం చేస్తాం? ఎలాగా? మోసము, అబద్ధాలు, మోసం. ఇంక అబద్ధాలతో మన మీద దెబ్బలాటకు వచ్చేస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఏమీ చేయలేరు, మనమేం చేయలేం. కనుక కీర్తనగాడు అంటాడు, దేవుడే నీకు న్యాయం చేస్తాడు. అయ్యో, నేను మేషేకులో పరదేశినై ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురం ఉన్నాను. అంటే ఇది యెరూషలేముకి ఈ చివరొకటి, ఇశ్రాయేల్కి ఆ చివరొకటి. ఇశ్రాయేలు పరదేశులుగా ఉన్న ప్రదేశాలు. కనుక అంటాడు కదా, మేము పరదేశులుగా ఉన్న ఈ ప్రాంతాల్లో మేము పరదేశులు ఎలా ఉంటారు? పరదేశులుగా ఉన్నప్పుడు భయంగా, ఆందోళనగా, దిగులుగా, ఇలాగుంది మా బ్రతుకు. ఈ ప్రతి నెమ్మదిలేని పరిస్థితులు అన్నంతవరకు చూడొచ్చు. తర్వాత ఈ 6-7 చూద్దాం. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించేవాడు. ఎక్కడున్నానంట? కలహప్రియులు. కలహప్రియులు అంటే ఏదంటే ప్రియులు అంటే వీళ్ళకి కలహం అంటే ప్రియులు. అంత సరదో దెబ్బలాటకి. అబ్బా, ఇది దేవునికి ఏమండి? దేవునికి యేసు ప్రభుకున్న పేరేంటి చెప్పండి? ప్రిన్స్ ఆఫ్ పీస్. నా మాట వింటున్నారా? యేసు ప్రభుకున్న పేరేంటి? సమాధానకర్త. సమాధానకర్త. సోదరులు ఇంకొకరు ఉన్నారు కదా, ఆయనకి ఏం పేరు? లయకర్త, లేకపోతే అల్లరికి కర్త, అబద్ధికుడు. ఏమండి? అల్లరి కర్త ఏమో అపవాది, సమాధానకర్త ఏమో యేసు ప్రభు. ఆయన ఏమో నిత్యము సమాధానం అంటే ఈ సాతాను ఏం చేస్తాడంట? అల్లరి, అసమాధాన పరిస్థితులు, గందరగోళ పరిస్థితులు, శాంతి లేని పరిస్థితులు. అర్థమవుతుందండి? కలహప్రియులు ఉంటారు, వాళ్ళ దగ్గర మనం చాలా వీలైతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం మంచిదండి. సొంత ఇంట్లో అయితే మరి ఏం చేయాలో తెలియదు, కానీ నాకు ఒకవేళ ఇంట్లో ఉండి పక్కోళ్ళతో గొడవలు అనుకోండి, మీకు నమస్కారం అమ్మ, మేము కష్టమైన ఒక పూట భోజనం మానేసైనా ఎక్కడో అంటాడు కదా, మిద్దె మీద ఒక మూల నివసించడం మేలు అంటాడు. ఇప్పుడు ఒకవేళ భార్య గయ్యాలి అయితే, అలా కాకుండా పక్కోళ్ళు గయ్యాలి అయితే ఇల్లు ఖాళీ చేసేసుకోవాలి. నెమ్మది. ఎక్కడ రొట్టు ముక్క తింటే సరిపోద్ది అంటాడు. ఎందుకు వచ్చిన న్యూసెన్స్ అంతా కూడా? ఎవరు వీళ్ళు? కలహప్రియులు అంటే వీళ్ళకి హెడ్ ఎవరు? అపవాది. వాళ్ళు ఎప్పుడు ఆ వాడి హ్యాండ్ ఓవర్లో ఉంటారు. వాడు చక్కగా గైడ్ చేస్తాడు. రేపే సరిపోద్ది, ఈ మాత్రం సరిపోద్ది నీకు కదండి. సు అంటే ఏంటంట? రోకల పోటు అంట. సు అన్నాం అనుకోండి, అదిగో ఏమంటే కోడిని తోలిన ప్రమాదమే, పిల్లిని తోలిన ప్రమాదమే. ఎందుకని? ఏదో లింక్ పెట్టేస్తారు. కలహప్రియులు వాళ్ళ దగ్గర ఈయన అంటాడు, నేను కలహప్రియుని దగ్గర చిరకాలము. అంటే ఇక్కడ మాటను బట్టి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదండి. చిరకాలం అక్కడ నివసించువాడని అంటాడు. అంటే ఇక్కడ కాకపోతే ఇంకొకటి అయినా కానీ తప్పదు మనకి. కనుక మనం ఏం చేసుకోవాలంటే, సరే నిష్కారంగా పెడుతున్నారా ప్రభువా నీకు స్తోత్రం, మా బిడ్డలను కూడా ఆ విధంగా సిద్ధపరచని మేము సహించినట్టుగా అలా నేర్పాలి. కానీ అమ్మ నేను బాప్తిజం పొందాను కాబట్టి నేను మాట్లాడకూడదు, నువ్వు రెచ్చిపో అని అనకూడదు. ఇది కూడా జరుగుద్ది ప్రాక్టికల్గా. ఆలోచించండి. ఏమండి? నేను పాస్టర్ కాబట్టి నేను అనకూడదు, నువ్వను అని నేను మా ఆవిడ రేపకూడదు అలాగా. కనుక నేను అనుసరిస్తున్నాను, మీరు కూడా అదే మార్గంలో నాకంటే సహనంగా ఉండాలి, అది నేర్పాలన్నమాట. కలహప్రియుల దగ్గర మనం ఏం చేస్తున్నామంట? చిరకాలము జీవించువాడనయ్యా కనికరించండి. మనం అదే సమాజంలో ఉన్నాం. ఇందాక పాట కూడా ఇది
ఏదో వచ్చిన బాధలు రావచ్చు, స్టీఫెన్ సన్ గారు పాట పాడ సో కలహాలు రావచ్చు, వ్యతిరేకతలు రావచ్చు, ఇంకా ఏదైనా రావచ్చు. కానీ మనం ఏం చేయాలట, మనము యేసు ప్రభు నైజంలోకి వచ్చేసేయాలి. ఆయనేమో సమాధానానికి కర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్. యేసు ప్రభుని చూస్తే ఎవరికైనా అబ్బా ఎంత ప్రశాంతత, ఆయన మాట్లాడితే దయగల మాటలకు ఆశ్చర్యపోయేవారట. శత్రువులకి పిచ్చెక్కేసేది, ఏంటి ఇంతో దెబ్బలాడదాం వస్తే ఒక ప్రశ్న అడిగితే నెమ్మదిగా ఆయన కూడా ప్రశ్న ఇస్తే చచ్చిపోలేడు. ఆ ప్రశ్నకి గిజెస్ కొట్టేసుకుని ఇంతవరకు దెబ్బలాడలేవరా అని వెళ్ళిపోయేవారు. అయినా సరే మళ్ళీ ఏం చేసేవారు, రెడీ తుపాకీ రెడీ చేసేసుకునేవారు. వాళ్ళ నేచర్ అది. ఎందుకని, కలహప్రియులు నిత్యం అదే పని చేస్తారు. కానీ సమాధానకర్త మనల్ని డీల్ చేస్తున్నాడు. రోజు రోజుకి మన టార్గెట్ అంతా ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్తున్నాం. అయ్యా నీ సమాధానం, నీ చిరునవ్వు, మీ శాంతి మేము కోరుతున్నాం ప్రభువా, కనుక దాని గురించి 2 వారాల నుంచి ధ్యానం చేస్తున్నాం. ఇట్లాంటి సమాధానం మమ్మల్ని ఏలనివ్వండి అని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు అంతే తప్ప కానీ అబ్బాయి నేను ఎక్కడో ఉంటున్నానండి, అండమాన్లో ఉంటున్నానండి, నాకు తెలిసిన భాష కలిగిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు తిట్టినా ఏం చేసినా తెలియదు, ఎంత ప్రశాంతంగా ఉన్నానంటే అది కరెక్ట్ కాదు కదా. మనం మన కుటుంబాల దగ్గర ఉంటూ కూడా ఆ సమాధానం మన హృదయంలో ఏలాలి అంటే ఇల్లు మారిపోవడం కాదు, మిద్దెక్కడం కాదు. ఖచ్చితంగా మనలో ఏం కలగాలంట, ప్రభువు ఏలాలి మన హృదయాల్లో. మీ హృదయాల్లో సమాధానము ఏలుచుండనియుడి అంటే నైజం అయిపోవాలి. యేసు ప్రభు సమాధానం కర్త అండి కదండి, ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆయన పేరే అది సమాధానకర్త. అట్లాంటప్పుడు మనం హృదయాల్లో సమాధానం ఏలొద్దా? ఆలోచించండి. ప్రాక్టికల్గా నేను మాట్లాడుతున్నా. కొన్ని పరిస్థితులు మనం వెళ్ళి సమాధానం పడలేం. కానీ ఏం చేయాలట, నిలబడిన ప్రతిసారి ఏం చేయాలట, వారిని క్షమించండి. ఇక్కడ మనం చూస్తే కలహప్రియుని యొద్ద నేను చిరకాలం జీవించువాడను. ఇంకా ఏంటి చూడండి, ఈ 7వ వచనం నాకు ఎంత ఆ ఒక్క లైను పదే మనందరూ కోరుకోవాల్సింది ఏంటంటే, నేను కోరునది, అందరూ చెప్తారా, నేను కోరునది, మీరు కూడా మొదలు చెప్పండి, నేను కోరునది, నేను కోరినది సమాధానమే. నేను కోరింది మీరు సమాధానం అంటే ఏం కుదురుతుంది? అందుకని మీరు పూర్తిగా మీరు అనాలని అంటున్నారు. మా పిల్ల కూడా అంతే, ఆ మాట రావాలంటే సగం నేను చెప్తే మిగతా చెప్పా, అలా కుదరదు. నేను కోరునది సమాధానమే. మన డీప్ హార్ట్లోంచి వచ్చేది ఏంటంటే సమాధానం రావాలట. ఎక్కడున్నా సరే దీన్ని ఎలాగ సమస్య పోయేటట్టు చేయాలి, సమాధాన పడాలి. ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభు రక్త సంబంధి అయిన ప్రతి ఒక్కడు అంటే ఏంటి, మనం యేసు ప్రభు రక్త సంబంధులమేనండి. ఆయన రక్తంలో కడగబడ్డాం, ఆయన రక్తాన్ని శరీరాన్ని సేవిస్తున్నాం, రక్త సంబంధులం. సో ఆయన పోలిక అఫ్కోర్స్ శారీరకంగా ఆయన రక్తాన్ని పంచుకు పుట్టిన వారికి ఉందో లేదో తెలియదు. అందులో కొంతమంది యాకోబు వీళ్ళు ప్రభుని అంగీకరించారు. కానీ ఆయన రక్తాన్ని పంచుకు పుట్టిన మనకు మాత్రం ప్రభువులాగా సమాధానం కొరకే ఆరాటపడాలట. సమాధానం కొరకే ఆరాటపడాలి. నేను కోరినది సమాధానం. ఎక్కడ గొడవైనా, ఎంత గొడవైనా మన మాట ఎలా ఉండాలంటే, మనం మాట్లాడే మాట ఖచ్చితంగా సమాధానం తెచ్చేది ఉండాలి తప్ప కానీ అంటే లేకపోతే అంటారు కదా, చక్కటి మాట ఉంటుంది, అగ్నికి ఆజ్యం పోసినట్టు అంటే ఏంటి, మండుతుంది, దాని మీద సూర్యకారం పోయేవాడితో సమానం. సూర్యకారం అంటే పసుపు ఉంటుందండి, మందుగుండు సామాన్లు తయారు చేస్తారు. దాని మీద వేసామనుకోండి ఏమవుతుంది, బొగ్గుమంటది. అలా ఉండకూడదట. అందుకు కాదు మనల్ని రక్షించింది. అది ఎంత గొడవైనా నేను అంటాను, మనం వెళ్ళేటప్పటికి రివర్స్ అయిపోవాలంతే. రివర్స్ అయిపోయి అంటే అంత భారం మనలో ఉండాలండి. యేసు ప్రభు హృదయాల్లో మనల్ని ఏలుతున్నప్పుడు మనం ఎక్కడైనా గొడవల్లోకి వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్గా పరిస్థితులు మారిపోవాలి. అంతవరకు రెచ్చిపోయిన వాళ్ళు ఖచ్చితంగా మార్పు జరగాలి. అలాంటి కార్యం జరగాలంటే మన హృదయాల్లో ఏముండాలి, సమాధానం ఏలాలి, సమాధానం ఏలాలి. నేను గ్రాంధికంగా ఫిలాసఫీ ఇంకేదో అలాంటి మాటలు మాట్లాడట్లేదు. ప్రాక్టికల్గా ఈ వాక్యం మన జీవితాలకు ఆశీర్వాదం కలగాలంటే ఎంత గొడవైనా జరుగుతూ ఉండనివ్వండి, మనం వచ్చేటప్పటికి పరిస్థితులు మారిపోవాలి. అమ్మో అదే మనకు సంబంధించిన విషయమైనా సరే ఎదుటోడే నెగ్గాలి అనుకున్నాడా, నెగ్గనివ్వండి. సమాధానం బాబు, సమాధానం కొరకు ఏం చేయమంటా చెప్పరా అంటే, నీ కాలు ఇచ్చేయండి అంటాడు కదా. 2 కళ్ళు కలిగి నరకంలోకి వెళ్ళటం కంటే ఒంటి కన్నుతోటి పరలోకం వెళ్ళటం మంచిది అంటాడు. నీ కన్నుని అభ్యంతరపరిస్తే, లేకపోతే వాళ్ళు అడుగుతున్నారా అంతే కదా, నీ దగ్గర ఏంటిది 2 అంగీలు ఉంటే 1 అంగీ ఇచ్చేసేయి, ఇంకేదో అంటాడు కదండి. ప్రభు అంటాడు మరేం పర్లేదు, 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళు, పై వస్త్రం నీ టవల్ ఇచ్చావా, నీ లుంగి కూడా ఇచ్చేసేయి. ఏదో విధంగా ఏం కోరుకోవాలంట, సమాధానాన్ని కోరుకోవాలి.
ప్రభు మన అందరి హృదయాలు తెరవాలని ఆశపడుతున్నానండి. మనము సమాధాన అధిపతి కుమారులము. నెక్స్ట్ వచ్చే వారం ప్రభు చిత్తమైతే అసలు కుమారుల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రభు మన హృదయాలు నింపాలని ఆశపడుతూ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునితో మనలో మనకు సమాధానం, దేవునితో సమాధానం, ఇంకేంటంట ఇతరులతో సమాధానం ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. దీనికి ఒక మాట. సో ఎప్పుడైతే మనము దేవునితోనూ మనతో మనము క్రీస్తుతో కూడా సమాధానం పడ్డామో అప్పుడు ఏం చేయాలంట, సమాధానం మనల్ని ఏల్తుంది. రైట్, ఈ సమాధానం మనలో వెళ్తున్నప్పుడు ఇంకొక పని చెప్పాడు. అసలు విషయానికి వస్తున్నాం. సమాధాన ఏంటి మాట ఏంటి, మూల మాట ఏంటి? మత్తయి సువార్త 5:9 సమాధాన పరచువారు. ఇక్కడికి వచ్చాను నేను. ఇప్పుడు సమాధానం గురించి ఆలోచన చేసాం. సమాధానంలో మన హృదయంలో సమాధానం ఉండాలి, దేవునితో సమాధానం ఉండాలి, ఇతరులతో సమాధానం ఉండాలి. ఇంకేదైనా ప్రాక్టికల్ పాయింట్స్ ఉన్నాయా మనం ఇతరులతో సమాధానం పడటానికి వచ్చే సమస్యలు? మీ అనుభవాల్లో ఏం చెప్తారా? ఇక్కడ ఏం చేయమంటారా అని ఎవరన్నా అంటారా? పోనీ ఆలోచన చేద్దాం. ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలండి? నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అన్నవాళ్ళు ఎవరున్నారా? మ్యాక్సిమం అన్నీ డీల్ చేసామా? నా పాయింట్ అర్థమైందండి కదా? సమాధానం. రైట్, ఇప్పుడు సమాధాన పరిచయ స్టేజ్లోకి వెళ్ళాలి. ఎప్పుడైతే మన హృదయాల్లో సమాధానం ఏలుతుందో, అంటే సమాధానం అంటే నాకు సమాధానం ఉంది, దేవునితో సమాధానం ఉంది, ఇంకెవరితో సమాధానం ఉంది? అందరితోనూ సమాధానం ఉంది. ఒకవేళ ఆయనతో నాకు సమాధానం ఉండకపోవచ్చు, ఆయనకి నా మీద ఉండకపోవచ్చు, నాకు మాత్రం ఆయన మీద ఉంది. రైట్, అంతే కదండి? నా మీద ఆయనకేదో ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఆయన మీద నాకు ఇబ్బంది లేదు. కానీ నా హృదయంలో ఏముంటుంది? సమాధానమే. అర్థమైంది పాయింట్? మనం అందరికి ఇష్టం కాకపోవచ్చు అండి, కానీ మనకు మాత్రం ఎవరి మీద ద్వేషం లేదు. అది గమనించాలి. రైట్, మనం అందరికి ఇష్టం కాకపోతే నాకు నచ్చదండి, ఆయన మాట్లాడితే కాళ్ళు చీమల జైలు పాకేస్తాయండి, ఆఫ్ కోర్స్. కానీ నాకు మాత్రం ఆయన గురించి అలా ఉండదు. సంతోషం. ప్రభు అదే కోరుతున్నాడు. నీకెవరి మీద ఉందా క్షమించు. సో నా హృదయంలో సంతోషం. కనుక ఆయన కనపడినప్పుడు హత్తుకుంటాను, షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతాను, వందనాలు చెప్తాను, నమస్కారం చెప్తాను, ఏమైనా చెప్పగలుగుతాను. ఆయనకి ఏముంటే ఉండని, నాకెందుకు? ఒకవేళ నాకు గురించి వచ్చి నీ పరిస్థితి నాకు నచ్చలేదంటే అప్పుడు నేనేం చేయాలి? ఖచ్చితంగా దాని గురించి ఎక్స్ప్లెనేషన్, ఎందుకు ఇలా ఉంటున్నాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఆయన సమ్మతపరచాలి. రైట్, ఓకే చివరి పాయింట్కి వస్తున్నా. సమాధాన పరుచువారు. మనం సమాధానంతో నింపబట్టం మాత్రమే కాదు, ఇంకొక పని చేయాలి. ఏం చేయాలి? సమాధాన పరచాలండి. దేవునికి స్తోత్రం. మరొకసారి హల్లెలూయా. ఇప్పుడు సమాధానం 3 రకాల సమాధానము. అంత మాత్రం అక్కడ మనం ఏం చేయాలంట? సమాధానాన్ని పరచాలి, సమాధాన పరచాలి. నేను సమాధానంగా ఉన్నానండి, నాలో సమాధానం ఉంది, దేవునితో సమాధానం ఉంది, ఇతరులతో కూడా సమాధానం ఉంది, నాకు ఇంకేం సంబంధం లేదంట కుదరదట. మనం ఏం చేయాలంటే ఇప్పుడు సమాధాన పరచడానికి బయటకు వెళ్ళాలి. ఏంటంట? సమాధాన పరచడానికి. ఈ స్టెప్ కూడా చాలా ముఖ్యం. ప్రభు చెప్పింది అదే. సమాధానం ఉండువారు అంటలే, సమాధాన పరుచువారు. ఏంటంట? సమాధాన పరుచు అంటే ఏంటి? సమాధాన పరచడం అంటే మనకు సంబంధించిన గొడవ కాదు అది. రైట్, మనకు సంబంధించిన ఇష్యూ కాదు, పక్కోళ్ళ ఇష్యూ అంటే అన్నెసరికి ఇప్పుడు ఎల్ఎన్టీలో ఉంటున్నారండి, అన్ని ఇష్యూలు తీర్చేస్తాను పాస్టర్ గారు చెప్పారు సమాధాన పరచమని. ఈయన బయటికి వెళ్ళారు అనుకోండి, వెనకాల విజయ రావాలి, ఎందుకు రా అయ్యా బాబో ఎందుకు వచ్చిన గొడవలు అంటే పాస్టర్ గారు చెప్పారు. మనకు అనవసరం, అది మన దగ్గరికి వచ్చిన విషయాలు. దేవుని మహిమ కలుగును కాక. ఏమండి, మన దగ్గరికి వచ్చిన విషయాలు అప్పుడు నాకు గొడవ పడంటున్నారు, మీ తంటాలు మీరు పడండి, మీ కరం అలాగ అనకూడదు. మన దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళు ఆశించి వచ్చారు, ఈమె సమాధాన పరిస్థితి అన్నప్పుడు మనం ముందు నువ్వు చెప్పేసే, ఆ తర్వాత నీ అంటే కుదరదు. ఏం చేయాలి? సమాధాన పరచాలంటే ఇద్దరు ఉండాలి కదండి. వాక్యం ప్రసంగి చెప్తాడు, ఎదుటివాడు వచ్చిన మీదట, సామెతల్లోనే ఎదుటివాడు వచ్చిన మీదట సంగతి విషదమవుతుంది. కనుక సమాధాన పరచడానికి ఇప్పుడు సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దామా త్వరగా. నేను తక్కువ మాటలు చూపెడతాను కదా పరిశుద్ధ గ్రంథం నుంచి, అలాగే నిశ్చయం చేసుకున్నా. సామెతల గ్రంథం 12:20 కీడు కల్పించే వారి హృదయంలో 12:20 అందులోనేనా? ఓకే. సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు ఏమవుతారంట? సంతోషభరితులు అవుతారు. మనము ఏదైనా ఇష్యూ వచ్చిందండి ఎవరికైనాను, మనం వెళ్ళాము, మన మాట ఎలా ఉండాలంట? సమాధాన పరచడానికి ఆలోచన చెప్పాము, ఇలా చేసుకుంటారా ఎంత హాయిగా ఉంటుందంటే, ఆహా మనకి సంతోషం. వాళ్ళ సంగతి ఎలాగున్నా ఒక మంచి సలహా ఇచ్చాను అని సంతోషం కలుగుద్దట. వాక్యం చెప్తుంది, సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు
సంతోషభరితులు అవుదురు. నేను మరొకసారి సోదరి కుమారి చెప్పింది కదా, వాళ్ళిద్దరు కుమారుల విషయంలో నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను. నాకు ఒక్క అవకాశం, అంటే నన్ను పిలిస్తే బాగుండు వాళ్ళు, అన్న ఒకసారి రండి ఈ పరిస్థితిలో ఒకసారి అని ఎవరైనా వాళ్ళు నన్ను ఆ ఇద్దరి సమక్షంలో నన్ను పిలిస్తే ఎంత బాగుండు అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ మనం ప్రార్థన చేస్తున్నాం, మనల్ని పిలవకపోయినా దేవుడే వారి ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళ ద్వారా వాళ్ళకి సమాధానం కలగాలని ప్రార్థన చేస్తున్నాం. నిజంగా చాలా సఫర్ అవుతుంది ఆ కుటుంబం. సోదరి చెప్పారు కదా, ఎంతో సఫర్ అవుతున్నారు. ముగ్గురు బిడ్డలేనండి, ఇద్దరు కుమారులు అలాగా గజిబిజి, ఏమీ లేవు, చిన్న చిన్న విషయాలు, చాలా తృణప్రాయమైన విషయాలు కాదంటే అంతే కదండి. ఇప్పుడు అన్నదమ్ములు బాగానే ఉంటారు, కానీ వాళ్ళు చేసిన భార్యలు వచ్చేటప్పటికి న్యూసెన్స్, ఏదో న్యూసెన్స్, మిస్అండర్స్టాండింగ్లు, దాంతో వెనకాల ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళ అమ్మ నాన్న ఏదేదో ఇలా గందరగోళం అనమాట. కనుక ప్రభు సహాయం చేయాలి. కనుక అలాంటప్పుడు మనల్ని కనుక పిలిచారనుకోండి, ఎవరైనా పిలిస్తే చాలా వాక్య ప్రకారంగా ఆలోచించాలి. మనం చెప్పే ప్రతి ఆలోచన ఎలా ఉండాలి? సమాధానం పరచడానికే ఉండాలి తప్ప కానీ ఇంకొకరిని కాలు దువ్వేసేటట్టుగా ఉండకూడదు. ప్రభు మీద ఆధారపడాలి, సమాధాన పరచడానికే ఆలోచన చెప్పాలి. మరొక మాట మత్తయి సువార్త 10:11 కూడా ఇక్కడ చూడండి ఒకసారి. మనం బయటికి వెళ్తున్నప్పుడు మత్తయి సువార్త 10:11 ప్రభు చెప్పిన మాట మనం గమనించాలి. ఎల్లప్పుడూ మన నోట సమాధానం ఉండాలి. నిజంగా అది మనం అసలు అలవాటు చేసుకుంటే బాగుండేమో అనిపించింది. 10:11 మరియు మీరు ఏ పట్టణమునకు నైనను గ్రామంలో నేను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడకు వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించి ఏంటంటే మనము సువార్త చేయడం కొరకు ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఎవరు యోగ్యులు అనేది గమనించి వాళ్ళ దగ్గర ఉండాలంట. అంతే తప్ప వారం ఇక్కడ ఉంటాం కాబట్టి అన్నిళ్ళు దర్శించేద్దాం అమ్మ మీ ఇంటికి, అలాగా ఎందుకు వాక్యం ఎంటర్టైన్ చేయట్లే. మీరు ఎక్కడికైనా వెళ్తే సువార్త కొరకు ఎవరిల్లు యోగ్యమైందో గమనించి అక్కడ ఉండండి. ఆ ఇంటిలోకి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలంట? మీకు సమాధానం అని చెప్పాలట. ఏం చెప్పాలంటే ఫస్ట్ వర్డ్ ఏమై ఉండాలట? మీకు సమాధానం. అంటే సమాధానకర్త నాలో ఉన్నాడు, నేను ఆయన కలిసి వచ్చాము, మీకు సమాధానం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏమండి, మనం ఎక్కడికి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన హృదయాలు ఏముండాలంటే మీకు సమాధానం. మీకు ఒక సాక్ష్యం చెప్తానండి. నేను ఒకసారి మా కుటుంబంలో మా చెల్లి భర్త ఆయన విసిగిపోయి మానసిక పరిస్థితి మొత్తం మీద వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోతే చాలా రోజులు ఆందోళన పడిపోతున్నారు. నా మట్టుకు నేను వెళ్ళాలి, వాళ్ళని కొంచెం ఆదరించాలి, వాక్యం చదువుతున్నాం అనేసి నేను ఒక్కడే హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళి గుండెలెండ దుఃఖం, బాధ ఉంది. ఏమైపోయి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, చెల్లి భర్త, ఆయన చేతి పని చాలా టాలెంటెడ్ వర్కరు, ఆయన వెళ్ళిపోయాడు. ఏమీ ఆధారం లేవు. ఎన్ని రీతులుగా ఆలోచించినా ఎక్కడ ఆధారం దొరకట్లేదు. 2-3 రోజులు అయిపోయింది, ఏమైపోయాడో తెలియదు, చచ్చిపోయాడా ఏమైపోయాడు, ఇలా భయపడిపోతున్నాము. నేను వెళ్ళాను హైదరాబాద్ స్టేషన్ దిగి అయ్యా గుండెల నిండా ఎంతో బరువు ఉంది, ప్రాక్టికల్ నేను చేసిన పని ఎంతో బరువు ఉంది, ఆయన ఏమైపోయాడు. కానీ ఇదిగో నేను హైదరాబాద్ దిగాను, ఖచ్చితంగా సమాధానంతో నేను తిరిగి వెళ్ళాలి. ఇక్కడ సమాధానం తిరిగి వెళ్ళాలి. సమాధానకర్త మీరు నాతో రావాలి, నేను ఆ ఇంటికి వెళ్తాను, వాళ్ళతో 2 రోజులు గడపడానికి అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఒక శుభవార్త తిరిగి రావాలి అనేసి అడుగు ఇది అంటారు కదా మంత్రగాళ్ళగా, అలాగ అడుగు పెట్టి సమాధానం కలుగుగా. కానీ హైదరాబాద్లో దిగాను, ఇంటికి వెళ్ళాను, 2 రోజులు ఉన్నాను. వచ్చేటప్పుడు మాకు తెలిసింది విషయం ఏంటంటే ఆయన ఎక్కడో ఉన్నాడో, వచ్చేస్తాడనేసి. ఎంతగా ఆదరించాడంటే ప్రభు, సంతోషం తిరిగి వచ్చిన 2వ రోజున ఆయన వచ్చేసాడు. సుమారు 10 రోజులు ఉండిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు దూరంగా. ఒక బైబిల్ మాత్రం కొనుక్కున్నాను బావ, మొత్తం బైబిల్ చదివేశాను. ఆయన వచ్చినప్పటి నుంచి తన పరిస్థితి అంతా వేరు. ఒకప్పుడు భయపడేవాళ్ళు మా బావ అంటే, ఇప్పుడు ఎంత నిజంగా ఆయన చూసిన ప్రతిసారి ఆయన మనతో జాయిన్ అవుతున్నారు. అప్పుడప్పుడు మార్నింగ్ రాజు బావ అనేసి వస్తుంది కదండి, ఆయన మనతో హైదరాబాద్ అని జాయిన్ అవుతున్నారు. సో మొన్న వాళ్ళ భార్య శ్యామల మనం ప్రార్థన చేసాం, తన గుండె విషయంలో ఎంతో ఆందోళన చెంది. సో దేవుడు ఎంత కార్యం చేశాడంటే, ఎంత రెబల్లో అంత సౌమ్యుడు అయిపోయాడు. కానీ నా సాక్ష్యం ఏంటంటే, నేను వెళ్ళాను, సమాధానం కలగాలి, హైదరాబాద్ దిగాను ప్రభువా, తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం సంతోషంగా వెళ్ళాలి. అలాగే ప్రభు. సో మనం వెళ్ళామంటే ఏమనుకోవాలి? నేను ఒక్కడే కాదు కదండి, మనం ఒక్కరమే కాదు, మనతో ఎవరున్నారు? ఎప్పుడు నాతో నాకు సమాధానం ఉండాలి, దేవునితో సమాధానం ఉండాలి, నా పరిధిలో నేను కనపడిన అందరితో గొడవెట్టేసుకుని నువ్వెంతరా వాళ్ళెంతరా అనేసి పదండి వెళ్దామంటే నాతో ఆయన రాడు కదా. నాతో ఆయన రాకపోతే ఎవరుంటారు మరి? ఆయన రాకపోతే ఎవరుంటారు మరి? అమ్మ చెప్పకుండా వచ్చేస్తాడు కదా, పిలవక్కర్లే అపవాదిని, వాడు వచ్చేస్తాడు. వాడు దేనికి కర్త?
అల్లరికి కర్త. వాడు వచ్చాడంటే కొంతమంది చూడండి, ఆవిడ రాకపోయినా బాగుండేది, ఆయన రాకపోయినా బాగుండేది, అనవసరం గొడవలు అంటామా లేదా? చాలాసార్లు మనం ఎదుర్కోలేదా? ఆవిడ రాకపోతే బాగుండు అనుకుంటాం. కారణం ఏంటంటే సమాధానకర్తతో రాలే, అల్లరికర్త వచ్చాడు. గమనించాలి. కనుక మనం సమాధాన పరచడానికి వెళ్ళేటప్పుడు మనం ఎలిజిబులా కాదా? మనం ఎలిజిబులా కాదా? అయ్యో నాకు వాళ్ళతో గొడవ ఉంది, వీళ్ళతో గొడవ ఉంది, లేదా దేవునితో సరిగ్గా రిలేషన్ లేదు, నేను ఎలాగ వెళ్తాను? ఖచ్చితంగా ఆగిపోవాలి. ఇప్పుడు రాలేనమ్మా, నేను ఒక గంట తర్వాత వస్తాను. గంట ఏం చేస్తాము? ప్రభు దగ్గర పడతాం. అయ్యా నాకు సమాధానం లేదు, మీతో సమాధానం లేదు, లేదా ఇతరులతో సమాధానం లేదు, నేను ఎలాగ వెళ్ళగలుగుతాను? వారు ఆశపడుతున్నారు, నన్ను కనికరించవా? ఆయన సమాధానంతో నింపుతాడు. ఎందుకని? ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన సమాధానం నింపినప్పుడు అప్పుడు సమాధానకర్తతో వెళ్దాం. మనం బలహీనమే, కానీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రభు ఇస్తాడు. మన మాట ఒక్కటే వెళ్ళంగానే ఏం చెప్పాలంట? పీస్ బీ అంటు యూ, మీకు సమాధానం కలుగును గాక. ఒకవేళ పైకి చెప్పే దమ్ము లేకపోతే లోపలని అనుకోవచ్చు, ప్రభువా నేను వచ్చాను, ఇక్కడ సమాధానం తిరిగి వెళ్ళాలి. ఏమంటే చాలాసార్లు మా మీదకి వచ్చారు కొంతమంది స్కూల్లో, అంత తేల్చేద్దామనేసి. అప్పుడు స్కూల్లో రావట్లేదు, సిక్ అయ్యి కళ్ళు కలకలతోటి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటే లోపల అప్పుడు మేము ఎక్కడ ఉండేవాళ్ళు వచ్చేసి ఏంటది అనేసి అంటే ఎద్దు వద్దులే మాట్లాడి, వాళ్ళు ఏం పర్లేదు, కొంచెం ఆవేశపడి లాస్ట్లో టీ తాగి వెళ్ళారు వాళ్ళు. మా మీద దెబ్బలాటుకొచ్చు. మనం ఆ టైప్ కాదు కదా, రీజన్ లేకుండా ఎవరి మీద దెబ్బలాటుకెళ్ళాం. చక్కగా టీ తాగి మంచిది సార్, థ్యాంక్ యూ సార్. అందులో ఎవరు ఉన్నారు తెలుసా? వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు. అప్పుడు అంటే వీళ్ళకి ఇష్యూ కాదు, ఎవరి ఇష్యూలో ఆయన పెద్ద ఆయన. ఎవరు? అశోక్ గారు. అంటే నాకు అదే ఫస్ట్ టైం ఆయన చూడటం. వాళ్ళ పిల్ల మన దగ్గర చదువు అప్పటికి లేరు, మరి తెలియదు, కానీ వైట్ షర్ట్ వేసుకుని వచ్చేటప్పటికి పెద్ద పెద్దోళ్ళు ఈయన ఇది చెప్పారు, ఈయన అదండి ఇదండి అంటే నాకు సరే ఏదైతే ఏంటంటే కూర్చొని మాట్లాడుతుంటే చాలా పెద్ద పక్కన ఆయన ఎవరో తెలుసు, ఇప్పుడు కూడా కనపడుతుంటాడు. ఆయన చాలా రెచ్చిపోయాడు. ఆ తర్వాత ఎందుకు అలాగన్నావు సార్ని, మళ్ళీ ఆయన నా ముందు ఆయన తిట్టి ఆవిడ మేమందరం కలిసి టీ తాగి వెళ్ళిపోయారు. మనం ఎలా ఉండాలట? మన హృదయాల్లో సమాధానము ఏలుచుండనీయుడి. కనుక ప్రభు సమాధానం ఏలడమే కాదు, సమాధాన పరుచువారు గురించి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట మనం గమనించాలి, రైట్? కనుక ఇక్కడ ఏం చూసాం మనము? సో మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏం చేయాలట? యోగ్యమైన ఇల్లు చూడాలి, అక్కడ మీకు సమాధానం అని చెప్పాలట. ఒకవేళ రండి ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభము. శుభం అంటే ఏంటి? సమాధానం కదండి. శుభము సమాధానం, శుభము షాలోం అని చెప్పాలట, శుభం అని చెప్పాలి. చూడండి, ఒకవేళ ఆ ఇల్లు యోగ్యమైనది అయితే మీ సమాధానం దాని మీద. మళ్ళీ మన శుభం ఒకటే కాదండి, ఇఫ్ ద హౌస్ ఈజ్ ఎలిజిబుల్, ఆ సమాధానానికి అర్హమైంది అయితే వాళ్ళకి సమాధానం ఉంటుందట. అంటే మనం వెళ్ళిన ఇళ్ళన్నీ సమాధానానికి అర్హత కలిగిన ఇల్లులు కాకపోవచ్చు. ప్రభువే చెప్తున్నాడు. అంటే మనం వెళ్ళంగానే పరిస్థితులు మారిపోతాయి అనుకోవద్దు. ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోతే ఆ యోగ్యత ఉంటే ఆ సమాధానం అక్కడ నిలిచి ఉంటుంది, వాళ్ళు సంతోషిస్తారు. చూద్దాం ఆ మాట. కనుక ఈ విజ్ఞత కూడా మనకు కావాలి. నేను వెళ్ళాను కదా ప్రభువా, వాళ్ళకి సమాధానం ఇవ్వలేదు, నేను ఇదో మాట్లాడను అని తిరిగిపోవడానికి కుదరదు. మన సమాధానం చూడండి, ఆ మాట చదువుతాను చూడండి ఒకసారి. యోగ్యమైనదైతే, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము తిరిగి మీకు వచ్చేస్తుంది. ఏమండి? ఆ ఇల్లు యోగ్యమైనదైతే సమాధానం అక్కడ ఉంటుంది, మన సమాధానం లేదా మనకు కూడా వచ్చేద్దంట. దేవునికి స్తోత్రం. మన సమాధానానికి వచ్చిన నష్టమేమి లేదు. అంటే అర్థం ఏంటి? అక్కడ సమాధానం ఇచ్చిపెట్టేసి మనం చింతతోటి దిగులతోటి ఆపోజిట్తో రాము. వాళ్ళ యోగ్యత లేకపోతే మన సమాధానం మనతోటి వచ్చేది. మనం సమాధానంగా ప్రభువా నీకు అప్పగించాను, వాళ్ళు మరి ఇలా రెచ్చిపోతుంటే మనం ఏం చేస్తాం? మీ చేతులకు అప్పగిస్తాను అంటే వచ్చేస్తే మనకు కూడా ఎవరు వచ్చేస్తారట? సమాధానకర్త మనతోటి వచ్చేస్తాడు. అక్కడ ఉండలేడు. ఆలోచిద్దామా? ఎంత ప్రాక్టికల్ పాయింట్ ప్రభు చెప్తున్నాడో మనం ఆలోచించాలి. అయితే ఖచ్చితంగా మనం సమాధాన పరచడానికే దేవుడు ప్లాన్ చేస్తున్నాడు. కొండ మీద ఉన్న ప్రసంగంలో ఉన్నతమైన మాటల్లో ఇదొక మాట ఏంటంటే సమాధాన పరచువారు ధన్యులు. సమాధాన పరచాలట, రైట్? కనుక ఇప్పుడు క్రీస్తేమో సమాధానానికి అధిపతి, అపవాదేమో అల్లరికి అధిపతి. అట్లాంటప్పుడు చూద్దాం రోమాపత్రిక 16, నేను ముగింపుకు వచ్చేస్తున్నా. 16 అధ్యాయము 20వ వచనం ఉంటుంది చక్కటి మాట. సమాధానకర్తయకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక ద్రొక్కించును. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? సమాధానకర్తయకు దేవుడు సాతాను అంటే ఎవరు? సమాధానానికి ఆపోజిట్గా అధిపతి వాడు.
కదండి. సమాధానానికి అధిపతి ఏమో క్రీస్తు అయితే సమాధానానికి వ్యతిరేకమైన అల్లరికి అధిపతి ఎవరు? సాతాను. కనుక ప్రభు చెప్తున్నాడు గొప్ప వాగ్దానం అంటే సమాధాన కర్తయ్యకు దేవుడు ఈ అల్లరి కర్త అయిన సాతానును మీ కాళ్ళ క్రింద చితుక త్రొక్కించును. శీఘ్రముగా, సర్టన్లీ, ఖచ్చితంగా చితక తొక్కిస్తాడట. మనము ఈ విషయాలు గమనించాలి, రైట్? కనుక మనము ఎక్కడైనా ఈ 4 విషయాలు కదండి. ఇప్పుడు మనము ఎంతమందితో సమాధాన పడాలి? 3 విషయాలు. ఒకటి, మనతో మనము, దేవునితో మనము, మనుషులతో మనం. అంత మాత్రం కాకుండా సమాధాన పరిచేవారుగా మనం ఉండాలి. సమాధాన పరిచేవాళ్ళుగా ఉండాలి. స్లోగన్ ఏంటంటే, నా సమాధానకర్త అల్లరికర్త అయిన అపవాదిని నా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. దేవుని వాక్యం అది, దేవుని వాక్యం ఇది. కనుక మనం ఆ వాగ్దానంతో ధైర్యంగా ముందుకెళ్ళాలి. కానీ అమ్మో వాళ్ళ జోలికి వెళ్ళటానికి రమ్మన్నారు కానీ నాకు వెళ్ళటానికి సరిపోవట్లేదు. మనం ఎవరమండి వాళ్ళ మధ్య తీర్చడం? వాళ్ళు పెద్దోళ్ళు అండి. పెద్దోళ్ళు కావచ్చండి, దేవుని కంటే పెద్దోళ్ళు కాదు కదండి. ఏమండి? దేవుని కంటే పెద్దోళ్ళు కాదుగా. ఎంత గొప్పోళ్ళైనా దేవుని కంటే పెద్దోళ్ళు కాదుగా. కనుక అంత గొప్ప దేవుడు మనతో ఉంటున్నప్పుడు ఎంత పెద్దోళ్ళైనా, పెద్దోళ్ళే, నాయకులే, మీరు రండి ఒకసారి కొంచెం మా గోడు వినండి అంటే సంతోషంగా వెళ్ళాలి. ప్రభువుతో పాటుగా మనం వెళ్తే ఏమండి ఏమో చెప్పలేం. ఎందుకని? మనకి విశేషమైన జ్ఞానం ఉందా? ఎంత పెద్దోళ్ళైనా వాళ్ళకుందా జ్ఞానం? చెప్పండి. అంతే కదా. ఎందుకని? ఎవరైతే దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నారో, ఏమండి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నారో, ప్రభు బిడ్డలయ్యారో, వారి జ్ఞానం విశేషమైంది. అది లోకంలో మనకు తెలిసేది, మన గురించి అనుకునేది అంటే వీళ్ళు జ్ఞానపూర్ణులు కదండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో ఉంటారు. వివేకం కలిగిన జనులు, చాలా అండర్స్టాండింగ్ ఉంటుందండి. ఏం అట్లాంటి జ్ఞానం దేవుడు ఎందుకు ఇచ్చాడు? మనం జ్ఞానవంతులం కాదు, దేవుని యందు భయభక్తులు కలిగడం వల్ల మనం జ్ఞానవంతులం అయ్యాము. కనుక మనల్ని పిలిచినప్పుడు ఖచ్చితంగా, అందుకని పౌలు అంటాడు, మీలో గొడవలు వచ్చినాయి అనుకోండి బయటికి ఎందుకు వెళ్తారండి అంటాడు కదండి. ఎక్కడ? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో మీలో మీకు గొడవలు వచ్చినాయి అనుకోండి అన్యుల దగ్గరికి వెళ్తాడా? అయ్యో మీరు దేవతలు తీర్పు తీరుస్తారు, లోకానికి తీర్పు తీరుస్తారు, మీరు బయటికి వెళ్ళటం ఏంటి? మీలో తీర్పు తీర్చేవాడు ఒక్కడు లేడా? న్యాయం తీర్చేవాడు ఒక్కడు లేడా అని అంటాడు. అంటే మనం ఎలా ఉండాలంట? వీ కెన్ జడ్జ్ కదండి. మేము వెళ్ళిపోమంటారా పోలీస్ స్టేషన్కి అని ఒకళ్ళు ఫోన్ చేశారు నాకు. అయ్యో వెళ్ళకూడదు, వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు నిజంగా మన మీద ఈ అబద్ధం చదివాం కదా, 120 కీర్తనలు ఏమన్నారు? అబద్ధములు ఊరికి అబద్ధాలు మోసాలు చెప్పి పెట్టేశారండి కేసు, మమ్మల్ని చంపేశారండి. మరేం పర్లేదు, సత్యవంతుడు ఉన్నాడు కదా. ఏం చేస్తారు? చంపేస్తారా? ఏమండి ఏం చేసేస్తారు? ఎందుకు వెళ్ళాలి మనం? ఒకవేళ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతే మనం ఏం చేయలేం. తీసుకెళ్ళిపోయాక ఏం చేసేస్తారండి? మరేం పర్లేదు. కనుక మనం మట్టుకెళ్ళి పెట్టడానికి అవసరం లేదు, దేవునికి అప్పగించాలి. నిన్న ఒక బ్రదర్ వచ్చారు మాకు, నా కొలీగు. ఆయనకు వచ్చిన సమస్యల్లో ఏం చేయమంటారంటే ఏం చేయక్కర్లేదు. వాళ్ళు ఒకవేళ పెట్టారా చూద్దామండి, ఏం చేయాలి? చంపేస్తారా? సివిల్ కోర్ట్స్, సివిల్ వ్యవహారాలు చంపేస్తారా? కనిపెడదాం. మేమైతే మీ గురించి రెగ్యులర్గా ఆయన అన్యులు రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నాం కనుక చూద్దాం. నమ్మదగిన దేవుడు, ఓపికపడదాం. మనం పనిగట్టుకుని వెళ్ళి అన్యుల దగ్గరికి వెళ్ళి మా ఇష్యూ చూడండి అని అనాల్సిన అవసరం లేదు. ప్రభు దగ్గరికి వద్దాం, ఆయన దగ్గర విజ్ఞాపన చేద్దాం. ప్రభువే పరిస్థితులు మారుస్తాడు, ఎందుకు ఆందోళన చెందాలి? అది మనం గమనించాలి, రైట్? కనుక ఈ మాట అందరూ ఒకసారి చదివి ప్రార్థన చేసేద్దాం. నేను ఇంకా రోమపత్రిక చివరి అధ్యాయం చదివిన మాట 16-20 చూస్తారా? సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. కనుక ఏమండి ముఖ్య విషయాలు ఒకసారి చెప్పి నేను ప్రార్థన చేద్దాం. ఏమండి మనము సమాధానాన్ని గురించిన ప్రభు వాక్యాలు ఏం చెప్తున్నాయంటే మనలో మనకు సమాధానం ఏలాలండి. ఎక్కడ మన మనస్సాక్షి మన మీద నిందారోపణ చేయకూడదు. దేవుడు అట్లాంటి కార్యక్రమం పెట్టాడు. మనం ఆలోచిస్తున్నప్పుడు, మోకరించినప్పుడు అర్థమైపోతుంది మనం రైట్గా ఉన్నామా, దేవునికి నాకు కరెక్ట్గా ఉందా లేదా. సో దేవునితో సమాధాన పడాలి, తర్వాత ఇతరులతో సమాధాన పడాలి. 4వ విషయము సమాధాన పరచడానికి మనము ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా దేవుడు మనకు తోడుంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ నిలబడదామా? నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు స్తోత్రం, నా తండ్రి నీకు స్తోత్రాలు. హల్లెలూయా. విన్న మాటలు వాస్తవికమైన పరిస్థితులు ఆలోచించాలని కోరుతున్నాను.